సంస్థను సంబంధిత అధికారులు బాధ్యులైన మంత్రి గారో లేదా ముఖ్యమంత్రి గారో ఈ పాటికి తప్పు వారు చెప్పింది ఇది వాస్తవం అని చెప్పాలి కదా. చెప్పారా? 24 గంటలు అయిపోయింది. ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు ఒక్క స్పందన లేదు? ఎందుకు ఒక్కరంటే ఒక్కరు కాంగ్రెస్ కుంభకోణాలు బయటపెట్టిన ప్రతిసారి ఇదే డైవర్షన్ గేమ్లు, ఇదే రకమైన డ్రామాలు వీళ్ళకి అలవాటుగా మారిపోయింది. సింగరేణి టెండర్లలో ఇవాళ నేను ఆధారాలతో సహా మీ ముందు బయటపెట్టబోతా ఉన్నా. స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి బావమరిది కోసం ఆయనని కింగ్ పిన్గా చేసి, సృజన్ రెడ్డి అనే వ్యక్తిని కింగ్ పిన్గా చేసి ఆయన చుట్టూ ఇవాళ మొత్తం ఆ టెండర్లన్నీ రిగ్గింగ్ చేసి మొత్తానికి 9 టెండర్లు ఇప్పటికే పూర్తి చేసినారు. మీకు ఈ విషయంలో ఒక చిన్న అవగాహన ఉండాలి కాబట్టి ఒక చిన్న విషయం చెప్తాను. మేము గతంలో దాదాపు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. సింగరేణి సంస్థలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్నడూ రాజకీయ జోక్యం లేదు, ఎన్నడూ ఇట్లాంటి దిక్కుమాలిన కార్యక్రమాలు లేవు, ఈ పైసల ఆలోచన లేదు. అందుకే నీట్గా కంపెనీ నడిచింది. వేలాది మంది కార్మికులకు అద్భుతమైన బోనస్లు ఇచ్చినాం, 30%, 35% బోనస్లు ఇచ్చినాం. సంస్థ బాగు కోసం ఆలోచించినాము, సంస్థను లాభాల్లోకి తీసుకొని పోయే ప్రయత్నం చేసినాం. వేల మంది కార్మికుల వాళ్ళని సంరక్షించడం, వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడమే లక్ష్యంగా మేము పనిచేసినాం. అందుకే ఆ రోజు సింగరేణి సంస్థలో ఏదైనా టెండర్ పిలిస్తే ఎస్టిమేటెడ్ వాల్యూ కంటే మైనస్లో పోయేది టెండర్. ఎస్టిమేటెడ్ వాల్యూ 100 రూపాయలు అయితే -10, -20 అంటే కాంపిటీషన్ ఉండేది. కాంట్రాక్టర్లు ఒకరితోనొకరు పోటీపడి మైనస్లో బిడ్ చేసిన పరిస్థితి, దేశవ్యాప్తంగా కాంట్రాక్టర్లు పార్టిసిపేట్ చేసిన పరిస్థితి. వీళ్ళు సింగరేణిని ఒక బంగారు బాతులాగా చూసి దీనిలో ఎట్లా డబ్బులు సంపాదించాలని ఆలోచన చేసి ఒక కొత్త విధానం, ఒక కొత్త నిబంధన తీసుకొని వచ్చినారు. ఆ నిబంధన ఏందయ్యా అంటే, ఎందుకంటే సింగరేణి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కోల్ బ్లాక్, భారతదేశంలోనే అతిపెద్ద కోల్ బ్లాక్స్లో ఒకటి. అందుకే ఏం చేసినారు వీళ్ళు, చాలా ఆలోచన చేసి ఈ సృజన్ రెడ్డి అనేవాడు, ఆయనతో పాటు అక్కడ సింగరేణి సంబంధించిన అధికారులు, మరి భట్టి గారికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా, ముఖ్యమంత్రి గారికి అనుసరణలో జరిగిందా నాకు తెలియదు, కానీ ఈ సృజన్ రెడ్డి అనే వ్యక్తి మొత్తానికి ఒక కండిషన్ పెట్టించినాడు. ఏమని? ఖచ్చితంగా ఇప్పుడు ఉదాహరణకు మీరు తెలంగాణలో ఉన్నారు, ఎక్కడో జార్ఖండ్లో కోల్ బ్లాక్ ఉంది, మీకు కంపెనీ ఉంది, మీ కంపెనీకి అర్హతలు ఉన్నాయి, వాళ్ళు టెండర్ పిలిచారు, మీరు డైరెక్ట్గా ఆన్లైన్ టెండర్ వేయచ్చు. ఇవాళ రేపు మొత్తం ₹1,00,000 వరకు కూడా ఆన్లైన్ టెండరే కదా. ఇవాళ 1,00,000 దాటింది అంటే ఈ టెండర్, ఈ ప్రొక్యూర్మెంటు, ఈ టెండర్. అట్లాంటప్పుడు వేల కోట్లు, వందల కోట్లతో ముడిపడ్డ కోల్ బ్లాక్లలో వీళ్ళు ఎంత పనికిమాలిన నిబంధన పెట్టారంటే, మీరు బిడ్ చేయాలంటే, మీరు పార్టిసిపేట్ చేయాలంటే టెండర్లో మీరు ఇక్కడ బిడ్ వేయాలి అంటేనే మీరు సైటుకు స్వయంగా వచ్చి సైటు విజిట్ చేసినట్టు సర్టిఫికేట్ తీసుకోవాలి సింగరేణి దగ్గర అని పెట్టినారు. అంటే దీని ఉద్దేశం ఏంది? ప్రపంచంలో ఇప్పుడు ఆస్ట్రేలియా వాడు ఉంటాడు, అమెరికా వాడు ఉంటాడు, వాడు సింగరేణి బిడ్లో పార్టిసిపేట్ చేయాలంటే వాడు స్వయంగా రావాలా, వచ్చి సింగరేణి అధికారులను కాలు పట్టుకొని, వాళ్ళని వేలు పట్టుకొని బతిమలాడి ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి, సైట్ విజిట్ చేసినా అని. వీళ్ళు ఏం చేస్తున్నారు? సైట్ విజిట్ రాగానే ఆ కంపెనీ పేరు, మేనేజింగ్ డైరెక్టర్ పేరు, CEO పేరు, ఫోన్ నంబరు అన్నీ రాసుకుంటున్నారు. రాసుకొని సుజన్ రెడ్డి స్వయంగా బెదిరిస్తున్నాడు ఫోన్ చేసి, నేను ముఖ్యమంత్రి బామ్మర్ది మాట్లాడుతున్నా, మీరు ఇందులో పాల్గొనొద్దు అని బెదిరిస్తున్నాడు. వినలేదనుకో, మేము వేస్తామా, మాకు సీనియారిటీ ఉందంటే వెంటనే ఏం చేస్తున్నారు? వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తలేరు, వాళ్ళు సైట్ విజిట్ చేసినట్టు కూడా సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. తద్వారా వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండానే ఎగరగొడతా ఉన్నారు. ఇది జరుగుతూ ఉంది సింగరేణిలో. ఇప్పుడు నైనీ కోల్ బ్లాక్ ఏదైతే నిన్న భట్టి విక్రమార్క గారు రద్దు చేశారో, ఆ రద్దు వెనుక ఉన్నది కూడా వాటాల పంచాయతీ మీకు తెలుసు. అట్లాగే ఈరోజు సింగరేణిలో జరుగుతున్నది కూడా అచ్చంగా ఇదే ఆధారంగా, ఇదే పద్ధతుల్లో ఏం జరిగింది అంటే, ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను, మీరు వినండి. ఇది కొత్తగా ప్రారంభమైంది కాదు. రేవంత్